డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, జగిత్యాల రాచపల్లి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, అది మరి లవ్ ఉందో లేదో పక్కన పెడితే, అతను ఒక ట్వీట్ చేశాడు, పోస్ట్ అమ్మాయి గురించి. ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, మీరు ఎవరు ఈ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావద్దు, ఈ అమ్మాయి వైపు చూడొద్దు అన్నట్టుగా కొన్ని కామెంట్స్ పెట్టాడు. దీనికి అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ ఆగ్రహవేశాలతో ఇంటికి వెళ్ళి, సరే ఓకే పెట్టినందుకు అబ్బాయిని కొట్టడమో ఏదో చేస్తే అయిపోయేది, అక్కడితో అవ్వలేదు, చంపేశారు అబ్బాయిని, దారుణంగా కొట్టి చంపేశారు. అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంత అవసరం అంటారా? సరే పెట్టాడు, నువ్వు వెళ్ళావా, మాట్లాడావా, వచ్చావా అంటే అయిపోయింది. ఒక వార్నింగ్ ఇవ్వచ్చు నువ్వు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. నువ్వు చంపే అంతవరకు వెళ్ళావు అంటే ఒకసారి వివరాలకు. యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్నారని చెప్తున్నారు. లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఏదో మ్యాచ్ చూస్తున్నారు, సంబంధాలు, వేరే పెళ్లి చేయడానికి చేస్తున్నప్పుడు మరి ఈ అమ్మాయి కూడా అడ్డుకోవాలి కదా, నేను పలానా అబ్బాయిని ప్రేమించాను అది అని. కానీ ఆ అమ్మాయి కూడా కొంచెం తగ్గినట్టుంది. కానీ ఈ అబ్బాయి చెప్పడం ఏంటంటే, మనకు తెలిసింది, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము, కానీ వాళ్ళు ఇట్లా సంబంధాలు చూస్తున్నారు కాబట్టి ఇలాగ ఇన్స్టాలో పోస్ట్ చేసి, అంటే ఏంటంటే పేరు మార్చుకున్నా, స్థలాలు అమ్మాలనుకున్నా, అంటే ఏదన్నా ఆక్రమణలు జరిగినా మన న్యూస్ పేపర్లో యాడ్లు ఇవ్వటం అనేది సాంప్రదాయం ఇప్పటికీ ఉంది. అలా ఇతను ఇంకొంచెం స్టెప్ ఎక్కువ అనమాట. ఇన్స్టాలో ఇస్తే అందరికీ తెలుస్తుంది, మా జోలికి రాకుండా ఉంటారు అని ఒక అమాయకత్వంతో చేసిన పనే, లేకపోతే ఒక ఏమంటారు సినిమా స్టైల్లో, అంటే ఇంకా నాకే సొంతం, ఒక హీరో స్టైల్లో, స్నేహితుల ప్రభావమా, ఏదో ఈ మీడియాని మనం సోషల్ మీడియాని ఇలా వాడుకుందామా, ఏదో ఒక అడ్వాన్స్డ్ ఆలోచనలు అనమాట. ఇవన్నీ కూడా పనికిరాని ఆలోచనలు. అలా ఆలోచించి ఇందులో పోస్ట్ చేశాడు. లేదా మూర్ఖత్వమా లేకపోతే ఛాదస్తమా ఏంటి అతని అభిప్రాయం? ఇలా చేస్తే ఎవరు రాకుండా ఉంటారు మా జోలికి, ఇదైతే మక్సద్ కనిపిస్తుంది అక్కడ. ఇలా చేస్తే ఎవరు రాకుండా ఉంటారని అనుకున్నాడు. అనుకుంటే తను తెలిసి చేసినా తెలియక చేసినా చాలా పెద్ద తప్పే కదా అది. నువ్వు కావాలంటే విడిగా వెళ్ళి గొడవపడు, మీరు అన్నట్టు విడిగా వెళ్ళి గొడవ పడండి, మేము ప్రేమించుకున్నాం కదా, మీరు ఎలా వేరే సంబంధం చూస్తారు, పెద్ద మనుషులు తీసుకెళ్ళి మాట్లాడించవచ్చు. కానీ అక్కడ అమ్మాయి తల్లిదండ్రులకి ఇతనికిచ్చి పెళ్లి చేయడం ఇష్టమే లేదు. నాకు అర్థమవుతుంది, మళ్ళీ అక్కడ ఏదో కులాలు, అంతరాలు, ఏవో తేడాలు ఉన్నాయి, పరువు విషయాలే నడుస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఎక్కడో ఒక వీడియోలో చూశానండి, పరువు అంటూ ఏమీ లేదు, పరువు అని పట్టుకుని కూర్చుంటే ఏముండదు, పరువు అనేది ఏమి లేదు అని ఒక చోట ఎక్కడ విన్నా నేను. అది మనం ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. అంటే దీనికి సరిగ్గా క్లారిటీ ఎలా ఇస్తాను అంటే, ఇవాళ రోజున దేన్ని లెక్క చేస్తున్నారు? గొడ్డలు తీసుకొని చిన్న చిన్నవి కట్టుకుని తిరిగితే పరువు బాధ, అమ్మాయిలు అబ్బాయిలు ఒకటేలాగా తయారై రోడ్లెక్కి నలుగురు కలిసి తిరుగుతుంటే పరువు పోలేదా? పెళ్లికి ముందు ఒకరితో పడుకుంటే, నలుగురితో పడుకుంటే, 4 కడుపులు తీయించుకుంటే పరువు పోవట్లేదా? అవన్నీ చేసి ఇంకోటితో పెళ్లి చేసుకుంటే పరువు నిలబడినట్ట? ఇవన్నీ చేస్తే పరువు పోలేదు, అవన్నీ చేసి ఇంకోటిని పెళ్లి చేసుకుంటే పరువు నిలబడినట్టు. ఎక్కడున్నారు వీళ్ళు? ఏ బావిలో ఉన్నారు? ఎక్కడ ఆలోచిస్తున్నారు మూర్ఖులు? ఇప్పుడు ఇంత ప్రేమించుకున్నారు, తిరిగారు, ఏం జరిగినాయో మనకు తెలియదు. ఇంత జరిగిన తర్వాత ఆ పిల్లని బలవంతంగా లాక్కెళ్ళి ఇంకోటికి కడతావు నువ్వు, అప్పుడు మీకు పోదు పరువు. తిరిగినప్పుడు పోదు, నేను చెప్తున్నా, తిరిగినప్పుడు పోదు. ఎవరితోనన్నా తిరుగు, పెళ్లి మాత్రం ఇంకోటితో చేసుకో, అప్పుడు మా పరువు నిలబడుతుంది. అంటే వెనక ఏం జరిగినా ఏం చేసినా ఎవరికి కనపడదు, పెళ్ళి అనేది అందరికీ కనిపిస్తుంది. కాబట్టి గుట్టుగా మేము చెప్పిన పెళ్లి చేసుకో, పరువు నిలబడుతుంది. ఇవి ఈ దరిద్రపు ఆలోచనలు అనమాట. ఈ పరువు గల ఆలోచనలా చెప్పండి? పరువు ఎక్కడుంది? ఇక్కడ లేదు, పరువు లేదు. ఉంది అనుకుంటే ఉంది, లేదంటే లేదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో పరువు వాళ్ళు ఆలోచించారా? మరి ఇంకోడు వాడికి తెలుస్తుంది రేపొద్దున. తెలిసినప్పుడు చట్పట్లు అయిపోతాయి, విడాకులు అయిపోతాయి, ఇలా తనులాట్లు అయితే, హత్యలో ఆత్మహత్యలో జరిగిపోతాయి. అప్పుడు పోవట్లేదా పరువు? ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళు? ఇప్పుడేమో ఈ అబ్బాయిని ఇన్స్టాలో పెట్టాడని చెప్పి వెళ్ళి కొట్టారు. ఆడవాళ్ళు కూడా చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి, అంటే తల్లి తండ్రి ఇంకో లేడీ ఎవరో అయి ఉంటారు, మేబీ వరుసలు మనకు తెలియదు, వీళ్ళందరూ కలిసి కొడితే ఇంటికి వెళ్ళి కొట్టారంటే ఇంట్లో సభ్యులు ఏమయ్యారు?
నిమిషాల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, 100కి ఫోన్ చేయడం, ఇలాంటివి చేయాలి కదా. చుట్టుపక్కల జనం సచారా లేరా? అంటే మేడం ఆడపిల్లల జోలికి వస్తే ఇలా చేస్తామని చెప్పాలనుకుని ఇలా చేశారనుకోవచ్చు. ఆడపిల్లల జోలికి రావటం ఏంటండి? ఇక్కడ అది వర్తించదు. ఆడపిల్లలు ఏమైనా తిన్నగా ఉన్నారా? రోడ్డెక్కి ఎట్లా ప్రవర్తిస్తున్నారు? మనం ప్రతి నిమిషం చెప్పుకోవాలా? అన్ని పోగొట్టుకోవట్లేదా? రోడ్డెక్కి చదువు నాశనం చేసుకుంటున్నారు, విలువలు పోగొట్టుకుంటున్నారు, సాంప్రదాయాలు పోగొట్టుకుంటున్నారు, పరువు పోగొట్టుకుంటున్నారు, శీలం పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడో పెళ్ళయ్యాక పవిత్రంగా రావాల్సిన మాతృత్వము పెళ్లికి ముందే బిడ్డల్ని కానీ ఎక్కడో వదిలేసి ఇంకోటి జీవితంలో కాలు పెట్టడం. వీళ్ళు తిన్నగా ఉన్నారా? ఈ అబ్బాయి వాళ్ళ జోలికి వెళ్ళారంటారేంటి మీరు? ఎందుకు వెళ్తాడు? వెళ్ళరు. వీళ్ళు కూడా సై అంటేనే జరుగుతాయి అవన్నీ కూడా. నేను దానికి ఒప్పుకోను, అసలు ఒప్పుకోను. రెండు వైపులా ఉంది కాబట్టి జరిగింది అంతే. మరి ఎప్పుడు ఒక సైడ్ జరగదు. ఆ అబ్బాయి చేసిన తప్పు ఏదన్నా ఉందంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంచికైనా చెడుకైనా తప్పు అనేది ఒకటి జరిగింది, పోస్ట్ చేశాడు. అది ప్రపంచానికి తెలియజెప్పాడు. అంటే అతను అనుకున్నాడు మేము వేరే లెవెల్లో ప్రేమించుకున్నాము, మేము బ్రహ్మాండమైన ప్రేమికులం అని తెలియజెప్పాలని ఫీల్ అయిపోయాడు అబ్బాయి. అయిపోయి అలా తెలియజేశాడు, మేము పెళ్లి చేసుకుంటున్నాము, ఆ జోలికి రాకండి. అతని దృష్టిలో అది కరెక్టు, సమాజం దృష్టిలో అది తప్పు. సమాజం గురించి యువత ఆలోచిస్తున్నారా అసలు? నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. ఒక సమాజం కానీ ఒక దేశం నిర్మాణం కానీ యూత్ భుజాల మీద ఉంది అని ఎన్నిసార్లు చెప్తున్నాను. అసలు మనం ఒక వ్యక్తి ఎలా ఉండాలి, మన సమాజానికి కానీ వ్యక్తిగా కానీ కుటుంబానికి కానీ ఏ రకంగా కూడా నష్టం జరగని వాటిల్లని పద్ధతిలో యువత నడుచుకోవాలి అని నేను ఎన్నిసార్లు చెప్పాను. అంటే ఇప్పుడు నా వీడియోలు కొన్ని లక్షల మంది చూశారు కదా, ఒకళ్ళన్నా మారాలి కదా. వీళ్ళ ఆలోచనలే. అవసరం వస్తే ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తారు యూట్యూబ్లో. అయ్యా అప్పుడే వదిలేస్తారా? ఇప్పుడు స్కూల్లో చెప్పిన పాఠాలు అప్పటికి విని అప్పుడే వదిలేస్తే పరీక్షలు ఎలా పాస్ అవుతారు? ఇవి లైఫ్లో పాస్ అవడానికి కావాల్సిన పాఠాలు ఇవన్నీ. ఇప్పుడైనా సరే వాళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడన్నా మీకు మంచి మంచి ఇలాంటి కొటేషన్స్ దొరికితే మీరు తీసుకుని దాన్ని ఉపయోగించుకోవాలి, పాటించుకోవాలి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఒక సమాజానికి ఇది ఇప్పుడు చెడే జరిగింది కదా. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అబ్బాయి ప్రాణాలు. క్షణికావేశం కాదండి ఇది. ముందు హెచ్చరించారు, వెళ్ళి నువ్వు ఇట్లా చేయొద్దు అది ఇదని అన్నా సరే మేము గాఢంగా ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం అంటున్నాడు. నాకు అర్థమవుతుంది ఇది వన్ సైడ్. ఆ అమ్మాయి ఏమో వాడుకుంది, అయిపోయింది, ముచ్చట్లు తీరిపోయాయి, ఇంకా ఏమంటారు బోరు కొట్టేసింది. కొట్టేసి ఇప్పుడు తల్లిదండ్రులు స్వీట్గా చెప్తారు కదా, అమ్మ వాళ్ళకి అంత పొలం ఉంది ఇంత పొలం ఉంది, మంచోడు అది ఇది నీకు మంచిగా ఉంటుంది బిడ్డ అక్కడ పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఇది కరెక్టే అనిపిస్తుంది. అప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అన్ని చల్లబడతాయి అనమాట. బ్రెయిన్ శాంతిస్తుంది. బ్రెయిన్ అప్పుడు నిదానంగా ఆలోచించడం మొదలు పెడుతుంది అనమాట. అవును కదా, నేను తిరిగాను, అయిపోయింది, నా కోరికలన్నీ తీరిపోయాయి, మోజు తీరిపోయింది, మరి ఇప్పుడు అతన్ని చేసుకుంటే నా జీవితం పరువు పోతుంది, అమ్మా నాన్న చెప్పినట్టు, వీళ్ళని చేసుకుంటే పరువు మిగులుతుంది, మంచి కుటుంబంలోకి వెళ్ళి పడతాను అని ఆలోచించుకుని తగ్గడం మొదలుపెట్టింది అమ్మాయికి ప్రేమ. నాకు ఒక దాంట్లో ఒక పాయింట్లో తెలిసింది అదే. ఆ అమ్మాయి కూడా కొంచెం ఏమంటారు వ్యతిరేకత చూపిస్తుంది, అంటే ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ చూపిస్తుంది. ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే మరి ఎందుకు ఆ అమ్మాయి కలిసి రావట్లేదు? తల్లిదండ్రులకు భయపడిన అమ్మాయి ఎందుకు ప్రేమించాలి? మనం ఒకసారి చెప్పుకున్నాం, తల్లిదండ్రులకు భయపడేవాడు ఇంకోటికి భయపడేవాడు అసలు ఎందుకు ప్రేమిస్తాడు ఈ అబ్బాయి, ఎందుకు పెళ్లి చేసుకుంటాడని అన్నాం. ఇది అబ్బాయికే కదా, అమ్మాయికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు ఇలాంటి పనులు చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు తిట్టో కొట్టో గదిలో పెట్టో దాచిపెట్టో మూపిస్తారు నోరు. కానీ ఈ అబ్బాయికి జరుగుతున్న చెడును ఆపగలదా అమ్మాయి? ఇది అనాదిగా మనం సినిమాల్లో కానీ బయట కానీ చూస్తూనే ఉన్నాం. అబ్బాయికి మూడుతుంది ఇక్కడ. ఇప్పుడు కూడా ఈ అబ్బాయికే మోడింది. నీ కూతుర్ని ఎందుకు చంపుకోవట్లేదు? ముగ్గురు వెళ్ళి బాధపడిన ఒక చచ్చిపోతుంది శుభ్రంగా. మీకు పట్టిన దరిద్రం శని అని ఉంటే అక్కడతో పోతుంది. పాపం ఆ అబ్బాయిని ఎందుకు మీరు చంపాలని, ఇంకా స్టిల్ ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. నీ కూతురు చెప్తుంది ఎక్కడ ప్రేమిస్తున్నానని, దాక్కుంది మీ వెనకాల. దాక్కున్నప్పుడు ఈ అబ్బాయి పాపం వీరుడిలాగా సూర్యుడిలాగా బయటపడ్డాడు. పడినందుకు ఏమైంది? ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డను కోల్పోయారు. ఇక్కడ తిరిగి వాళ్ళ ఇంటికి ఒక బిడ్డను తీసుకురా, మీ బిడ్డని కాపాడుకున్నారు, ఒక ఇంటి బిడ్డని చంపేస్తారా మీరు? ఇప్పుడు మరి మంచిదైంది, ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేశారు. మళ్ళీ నాన్ బయలబుల్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని అసలు యావజ్జీవం వేసేయాలి. వీళ్ళకి బయటకు అసలు ఇంకా రావద్దు. మీ పరువు బ్రహ్మాండంగా నిలబడుతుంది. అప్పుడు బుద్ధి లేను ఇంకేమన్నా అక్కడ డాష్. థ్యాంక్ యూ.